25 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ పవర్ స్టేషన్లో ఆదివారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లా దామరచెర్లలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక ప్లాంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. యూనిట్ 3 పరిధిలోని టర్బైన్ డ్రైవెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది. పంపు వద్ద లూబ్రికేషన్ ఆయిల్ లీకేజ్ కావడం వల్లే మంటలు అంటుకున్నట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. చమురు లీకేజీ కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో ప్లాంట్ ఆవరణ అంతటా దట్టమైన నల్లటి పొగ అలుముకుంది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇంజనీర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదం తీవ్ర ఆందోళన కలిగించింది. ప్రమాద తీవ్రకు పంపు పరిధిలోని కంట్రోల్ కేబుల్స్, కొన్ని కీలకమైనటువంటి వాల్వులు పూర్తిగా కాలిపోయి దెబ్బతిన్నాయి. కానీ అక్కడ సిద్ధంగా ఉన్న అగ్నిమాపక యంత్రాలు, ప్లాంట్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు. దీంతో ప్రధానమైనటువంటి యంత్రాలైన మెయిన్ టర్బైన్లు, బాయిలర్లకు ఒక భారీ ముప్పు తప్పిందని చెప్పాలి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న జెన్కో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక ప్రమాద స్థలాన్ని పూర్తిగా పరిశీలించి జరిగిన నష్టాన్ని అంచనా వేశారు. ఇక అగ్ని ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలను తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు అంతర్గత దర్యాప్తునకు ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న ఈ మెగా ప్రాజెక్టులో ఇలాంటి ప్రమాదం జరగడం పైన అధికారులు ఇప్పుడు మరింత అప్రమత్తమయ్యారు.